అంటే సో చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, 1 ఇయర్ పరిపాలనలో ఎటువంటి హామీలు అమలు చేశాడు, ఇంకా అమలు చేయాల్సినవి ఏమున్నాయి అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే, సో ప్రజెంట్ కనుక చూసుకుంటే ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి కూడా మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. సో ఇవి కాకుండా ఇంకా మూసి హైడ్రా వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మాత్రం అమలు కాలేదు. 500 గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మాత్రం కొంతమంది ఫ్యూ పీపుల్ మాత్రమే అమలైందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అంటే ఇది మాత్రం మాక్సిమం అమలైంది. అంటే అడపదడప గొడవలు జరగవచ్చు, కాకపోతే ప్రజెంట్ అయితే ఇది సజావుగా సాగుతుంది. అంటే ఇచ్చిన ఆ గ్యారంటీ ఇదొక్క హామీ మాత్రం చాలా సజావుగా సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొచ్చేసి రైతు భరోసా స్కీము. రైతు భరోసా స్కీమ్ కింద కౌలు రైతులకు ఎకరానికి 15,000 అని చెప్పడం జరిగింది. సో అది మాత్రం వచ్చిన దాఖలాలు లేవు. అసలు ఉన్న రైతు బంధు ఇచ్చిన దాఖలాలు లేవు. దిక్కు దివాణం లేదు. రైతు భరోసా వేరే విషయం. వ్యవసాయకులకు 12,000 అని చెప్పడం జరిగింది. సో వ్యవసాయకులకు 12,000 ఇచ్చిన దాఖలాలు కూడా అసలు దాని టాపిక్ లో వచ్చిన దాఖలాలు. సో వరి పంటకు 500 బోనస్ అంటే సో ఇది ఇప్పుడే స్టార్ట్ చేస్తానని చెప్పేసి కొంతమంది టాక్ వస్తుంది. అంటే కొంతమంది పడుతుంది అంటారు, కొంతమంది పడట్లేదు అంటారు. సో ఫైనల్ వచ్చేసి ఈ రైతు భరోసా స్కీమ్ లో వచ్చేసి కౌలు రైతులకు 15,000 అనేది టాపిక్ ఉంది. దాంట్లో కౌలు రైతులకు ప్లస్ రైతులకు రైతు భరోసా స్కీమ్ కింద ఎకరానికి 7,500 15,000 అని చెప్పడం జరిగింది. సో ఉన్న రైతు బంధు ఇచ్చే దిక్కు దివాణం లేదు, కానీ రైతు భరోసా అన్నాడు. కానీ ఇది ఎట్టి పరిస్థితులు అమలు కాదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇది కూడా జరగదు కూడా. సో నెక్స్ట్ వచ్చి గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పడం జరిగింది. సో ఇది అంటే కొంతమందికి అమలు అవుతుంది. రిటర్న్ మాట్లాడుకుంటే అది కూడా ఒక 50% అమలు అవుతుంది మనం మాట్లాడుకోవచ్చు. 100% మాత్రం అమలు కావట్లేదు. ఇది వచ్చేసి థర్డ్ గ్యారంటీ. సో మరి ఇంకా చాలా మంది కూడా గృహజ్యోతి స్కీమ్ కింద రావట్లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కొంతమంది అప్లై చేసుకుంటారు, కొంతమంది కావట్లేదు అంటే అది ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల కావట్లేదు అని చెప్పేసి వాళ్ళ అధికారులు విద్యుత్ అధికారులు చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా మంది కూడా కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు. అంటే లిటరల్లీ మనం మాట్లాడుకుంటే ఒక 50% వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే చాలా మందికి అంటే ఇప్పుడు ఎక్కువ యూజ్ చేసుకున్న మాత్రం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 200 యూనిట్లు లోపు యూజ్ చేస్తేనేమో అమౌంట్ కట్టాల్సి వస్తుంది, ఫ్రీ వస్తుంది. ప్లస్ 200 యూనిట్ల కంటే ఎక్కువ యూజ్ చేస్తే ఫుల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేసి ఇంకా అది ఇంతవరకైతే ఇంకా ప్రపోజల్ రాలేదు. అంటే చెప్తున్నారు కొంతమంది ఇందిరమ్మ అంటే మీకు 5 లక్షలు ఇస్తాం, కాకపోతే మీరు ఫుల్ పర్ఫెక్ట్ కట్టాలి, దానికి ఒక 10-15 లక్షలు అవుతుంది అని చెప్పేసి చెప్పారు. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షలు విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. సో ఇది కూడా అమలైన దాఖలాలు ఎక్కడ లేవు. విద్యా భరోసా అనేది కూడా ఎక్కడ లేదు. ఉన్న విద్యార్థులు కూడా మామూలుగా ఉద్యోగాలు రావాలి అది ఇది అంటే చెప్పి వాళ్ళు నిర్దాక్షిణంగా కూడా కొట్టడం జరుగుతుంది, జైలు వేయడం కూడా జరుగుతుంది. సో ఇంకొక లాస్ట్ వచ్చేసి చేయూత వచ్చేసి 4,000 నెలవారీ పింఛను, 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అంటారు. సో ఇది ఒకటి ఆరోగ్యశ్రీ ఒకటి అమలైనట్టు కొడుతుంది అనిపిస్తుంది, కాకపోతే మిగతా మొత్తం ఇక్కడ అమలు కావట్లేదు. సో ఇక్కడ మనం మెయిన్ గా కనుక చూసుకుంటే ఒకటి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఒకటి 100% అమలైందని మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ప్రతి నెల 2,500 పింఛన్ మాత్రం అది 80% అమలు కాలేదు. 500 గ్యాస్ సిలిండర్ కూడా ఫ్యూ పీపుల్ కొంతమంది పడుతుంది అని చెప్పేసి కూడా నేను కొంతమంది పబ్లిక్ టాక్ ఇస్తున్న వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇందులో అసలు అమలు కాని విషయం వచ్చేసి మనకు రైతు భరోసా మాత్రం 80% అమలు కాలేదు. 15,000 పక్కన పెట్టు, 12,000 పక్కన పెట్టు, అసలు ఇచ్చే రైతు బంధు డబ్బులు కూడా ఇవ్వడం లేదు. సో నిధులు లేవు అని చెప్పేసి నిధులు కొత్త అని చెప్పేసి రైతు బంధు డబ్బులు ఇవ్వట్లేదు. సో వీళ్ళు జనవరిలో ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. జనవరిలో ఎందుకు ఇస్తుంటే సో ఎలక్షన్ టైం కాబట్టి సో అప్పుడు డబ్బులు ఇస్తే సర్పంచ్ ఎలక్షన్ గెలుస్తామని ఉద్దేశంతో ఇస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది పబ్లిక్ చెప్పడం జరిగింది. అంటే నేను దీని గురించి ఒక రివ్యూ తీసుకొని పబ్లిక్ టాక్ తీసుకోవడం జరిగింది. సో దీంట్లో వాళ్ళు చెప్పిన విషయం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లిటరలీ ఇది నా వ్యక్తిగతంగా చెప్పిన విషయం కాదు. సో ఇంకోటి గృహజ్యోతి వచ్చేసి ఇది కూడా కొంతమందికి అమలవుతుంది, కొంతమంది అమలు కావట్లేదు మనం మాట్లాడుకుంటే. సో ఇక ఇందిరమ్మ విషయానికి వస్తే సో మీకు 100% మేము జాబ్ ఇస్తాం, 100% ఇస్తాం కానీ సో మీరు మా పార్టీకి ఓటేయాలంటారు అని చెప్పేసి మీరు కూడా చెప్పడం జరిగింది. ఉద్యమకాలకు కూడా స్థలం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదొకటి యువ వికాసం ఒకటి, ఇందులో ఒకటి లిటరల్ గా మనం మాట్లాడుకుంటే మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఒకటి, అది 500 గ్యాస్ సిలిండర్ ఒకటి, ఇవొక్కటే మనకు మెయిన్ గా అమలైనని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు విద్యార్థులకు కూడా మనకు నిరుద్యోగులకు కూడా జాబ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో జాబ్స్ ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు, ఎందుకంటే అది గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని వీళ్ళు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి దాన్ని అమలు చేయలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎలక్షన్ కోడ్ లేదు, ఏమీ లేదు. సో ఇప్పుడు కూడా గత ప్రభుత్వం వచ్చేసి ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి అమలు చేయలేదు. సో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, బట్ నోటిఫికేషన్ ఇచ్చిన దాకా లేవు. స్టాఫ్ నర్స్ కావచ్చు, ఇంకా వేరే వేరే పోస్టులు కూడా
గత ప్రభుత్వం ఇచ్చిన వీళ్ళు ఒక 8,000 9,000 పోస్టులు ఇచ్చారు, 50,000 ఉద్యోగాలు అయితే 80% ఇచ్చిన దాఖలాలు. సో ఇవి కాకుండా కనుక మనం ఇంకా చూసుకుంటే ఇంకా రివ్యూ విషయానికి వస్తే ఇవి కాకుండా హైడ్రా అని మూసి సుందరీకరణ అని ఇవన్నీ ఎక్కడి సంబంధం లేని కూడా స్కీములు తీసుకురావడం జరిగింది. కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చుకొని హైడ్రా అని మూసి సుందరీకరణ అని చెప్పేసి పేద ఇల్లు నిర్దాక్షిణం కూర్చున్నారని చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరిగింది. సో మరి ఇది ఇలా ఉంటే ఇంకా ముందు చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ పార్టీపై ప్రభావంలో ఉంది. సో పార్టీని జనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అంశాలను చూసుకుంటే మాట్లాడుకుంటే తిన్నడా తాగిండా ఏం చేసినా ఏమో కానీ 100% కేసీఆర్ ఉన్నప్పుడు టైం టు టైం రైతు బంధు వచ్చేది. సో ఇంకొకటి టాపిక్ మర్చిపోయినా రుణమాఫీ అనే విషయం నుంచి మనం మాట్లాడదాం. రుణమాఫీ అయిన వాళ్ళకి అయింది, కాని వాళ్ళకి కాలేదు. మాక్సిమం అయితే రుణమాఫీ కాలేదు, అంటే చేసే వరకు అయితే అయ్యింది, కానీ కొంతమందికి రేషన్ కార్డు లేదని చెప్పేసి చాలా మందికి అయింది. రీసెంట్ కూడా 2,500 కోట్లు సంథింగ్ ఎంతో రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల కొంతమంది రుణమాఫీ అయింది. బట్ ఏంటంటే 100% రుణమాఫీ 80% లో కాదు. కాకపోతే ప్రభుత్వం చెప్పుకోవడం మాత్రం చెప్పుకుంటారు. సో దీని నుంచి కూడా సంబరాలు చేసుకుంటారు, కానీ దీని గురించి ప్రతిపక్షాలు కూడా చాలా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. లిటరల్ గా మనం మాట్లాడుకుంటే హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, వీటి గురించి కూడా తీవ్ర విమర్శలు రావడం జరుగుతుంది. 100% ఇప్పుడు దీని గురించే మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోతుంది హైదరాబాద్ లో అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రాకి సంబంధం ఏంటంటే మేము ఇలా కష్టపడి తీసుకుంటాం ల్యాండ్, మామూలుగా అపార్ట్మెంట్ తీసుకున్నాం, రేపు పొద్దున వాళ్ళు హైడ్రా ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, బఫర్ జోన్ పరిధి ఉంది అని చెప్పేసి మా ఇళ్ళని గులగొడితే మాకు బాధ్యత, అసలు మాకు దిక్కేవారు, మేము ఎవరిని అడగాలి, పెద్ద పెద్ద అపార్ట్మెంటే గొలగొడుతున్నాం, మా అపార్ట్మెంట్ కూడా గొలగొడితే ఎవరు బాధ్యులు అని చెప్పేసి వాళ్ళు భయపడడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది హైదరాబాద్ లో. సో ఒకప్పుడు టాప్ లెవెల్ ఉన్నది ఇండియాలో హైదరాబాద్ నెంబర్ ఆఫ్ సిటీ ఐటీ రంగాలు అని చెప్పేసిన రోజు నుంచి సో హైదరాబాద్ వద్దురా బాబు, అక్కడ హైదరాబాద్ ల్యాండ్ తీసుకోవద్దు, అది ఎఫ్టీఎల్ అంటాడు, బఫర్ జోన్ అంటారు, ఎప్పుడు మొత్తం కాలనీ కూలగొడుతురు అని చెప్పేసి కూడా లిటరల్లీ వాళ్ళు భయపడడం జరుగుతుంది. ఇది 100% ఫ్యాక్ట్, ఎవరు అవునన్నా కాదన్నా ఇదే జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే. సో ఇది ఇలా ఉంటే ఇంకోటి మూసీ సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్లు పెడుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. 1,50,000 కోట్లు దేనికి పెడుతున్నారు అంటే మేము సుందరీకరణ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి నిర్దాక్షిణంగా పేద ఇల్లు కూలగొట్టడం జరుగుతుంది. ఇది 100% ఫ్యాక్ట్, ఎవరు అవునన్నా కాదన్నా. సో బలిసిన ఇల్లు కూలగొట్టే వాడు ఏం కాదు, వాడు ఇది కాకపోతే ఇంకొక వాడు ఏదో నాకు ఇన్కమ్ కూలగొట్టేసి మేము అది చేసినాం అంటే వాడు అయ్యే ఛాన్స్ లేదు, అయ్యే పనులేం కాదు. నాగార్జున ఇన్కమ్ ఒకటే కూలగొట్టిరు పెద్దోళ్ళు దాంట్లో. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? పేదల ఇల్లు కూలగొడితే వాళ్ళు ఏం చేస్తారు? 50-60 లక్షలు పెట్టి అప్పులు తెచ్చుకొని ఎక్కడెక్కడ వడ్డీలో తెచ్చుకొని కట్టుతారు. వాళ్ళ ఇల్లు కూలగొడితే వాళ్ళు ఏడికి పోతారు? మేము స్వయం మీకు మంచి ప్లేస్ చూపిస్తాము, మీకు పునరావాసం, మీకు అక్కడ పేరు చూపిస్తాం, ఇక్కడ పేరు చూపిస్తాం, మీకు అందులో ఉండండి, ఇందులో ఉండండి అని చెప్పేసి వాళ్ళు కష్టపడి అప్పులు తెచ్చుకొని పైసా కూడబెట్టుకున్న ఇల్లు, పైసా కూడబెట్టుకుని డబ్బు తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకుంటే మీరు ఉన్నట్టు నిర్దాక్షిణ్యం కొట్టి మీరు పునరావాసం ఏర్పాటు చేసి 60-70 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కంటే మీరు ఎక్కడ కేసీఆర్ కట్టించి డబుల్ బెడ్రూమ్ లో ఉంచితే అది పునరావాసం కల్పించడం అవుతుందా? ఇప్పుడు కంపోజిషన్ ఎలా ఉండాలంటే నువ్వు 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు పెట్టేటట్టు ఉంటేనే వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అరే మనకు ఏదైతే సో మనకు పైసా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అక్కడ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా మీరు కంపోజిషన్ ఏమి ఇవ్వకుండా సో మేము నిర్దాక్షంగా మేము మూసిలో ముంచేస్తా, దీని గురించి ప్రతిపక్షాలు ఎవరైనా మాట్లాడితే మేము దీని మూసికి ఎవడటం వచ్చా మనం మూసిలో తొక్కేస్తారు, మూసిలో పడేస్తా అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి లిటరల్ కూడా 100% కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో దీని గురించి కొంతమంది మాట్లాడితే ఏమంటారంటే ఇవన్నీ ఉన్నాయి కదా, రేపొద్దున రైతు బంధు కానీ రైతు భరోసా కానీ నిధులు ఇవ్వకుంటే మన ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు నమ్మే పరిస్థితి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం జరిగింది. నేను 100% కాంగ్రెస్ వాళ్ళని ఎక్కువ మంది పబ్లిక్ టాక్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అడిగితే బీఆర్ఎస్ వాళ్ళు అదంటారు ఇదంటారు. సో ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడుతున్న ఉద్దేశంతో ఉంటారనే ఉద్దేశంతో నేను 100% కాంగ్రెస్ వాళ్ళని కూడా అడగడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 100% రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ అంటే అయింది చాలా మంది, అంటే కొంతమందికి అయింది కొంతమంది కాలేదు. సో ప్రభుత్వం దగ్గర నిధులు లేవనే విషయం మనకు చాలా క్లారిటీ అర్థమవుతుంది. సో ఇక్కడ చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే ఆ ఇచ్చే డబ్బులు ఏదో రుణమాఫీని మన ఇయర్ ఎండింగ్ లో వచ్చేసి రైతు బంధు డబ్బులు ఇస్తే రైతుకు చేదోడు బాధడు ఉంటుంది, మందు బస్తాలు తీసుకున్నాను కానీ, ఎరువులు తీసుకున్నాను కానీ, లేకపోతే పురుగు మందులు తీసుకున్నాను కానీ పంటకు చీడ పడబడితే దానికో దీనికో యూజ్ అవుతాయి. సో ఇప్పుడు రుణమాఫీ సగం ఇచ్చి సగం కాక దాని నుంచి రేషన్ కార్డు అని చెప్పేసి అటు చుట్టూ తిరిగి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇదే రుణమాఫీ ఉండవు, అదే రైతు భరోసా కింద 15,000 ఇస్తే సో వాళ్ళ ఖర్చులు లేవు, వాళ్ళు రుణమాఫీ లాస్ట్ చేసిన కూడా ఏమనకు. సో ఇప్పుడు కేసీఆర్ చేసింది ఏంది, లాస్ట్ చేసిన వాళ్ళు చేసిండు, చేయని వాళ్ళు చేయలేదు. 100% చేసిన మనం చెప్పడానికి ఆస్కారం లేదు. కాకపోతే రైతు రుణమాఫీ మాత్రం 100%, రైతు బంధు మాత్రం 100% ఇచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్క నోటు ఉన్నది. కానీ కేసీఆర్ చేసిన పెద్ద మేజర్ మిస్టేక్ ఏంటంటే
ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వడం జరిగింది. సో అది ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వడం జరిగింది. అది కేసీఆర్ చేసిన మేజర్ మిస్టేక్. సో దీనివల్లనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి మనం ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని అనుకోవచ్చు. సో చూసుకుంటే కనుక ఇప్పుడు లీటర్లు మనం మాట్లాడుకుంటే లగచర్ల కావచ్చు, దివాళ రైతులు కావచ్చు, సో వాళ్ళు ఫార్మా కంపెనీ అని కెమికల్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళు వద్దు మా ఊర్లలో వద్దు అని చెప్పేసి అంటే వాళ్ళపై నిర్దాక్షిణంగా దాడులు చేయడాలు కానీ. సో ఇది ఎలా జరుగుతుందంటే ఇవన్నీ మేనిఫెస్టోలు ఉన్నాయి కావు. హైడ్రా లేదు, మూసి లేదు, అది ఫార్మా కంపెనీ లేదు, ఇవేవి కూడా మేనిఫెస్టో లేవు. సో కొడంగల్ తన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి కొడంగల్ ఏ విధంగా అని చెప్పేసి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇవి పెడుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దీన్ని రైతులు తీవ్రంగా విమర్శించడం జరిగింది, రోడ్లపైకి రావడం జరిగింది, ధర్నాలు రాస్తారోకోలు చేస్తే సో దాన్ని ఏదో విధంగా దాన్ని పక్కకు తీసుకోవడం జరిగింది. సో దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. 100% ఇదే జరిగింది లిటరల్ గా మనం మాట్లాడుకుంటే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే సో వీళ్ళు 11 నెలల నుంచి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. సో మీరు 11 నెలల నుంచి పట్టించుకున్న ఇప్పుడు ఈ మధ్యనే పట్టించుకోవడం గల కారణాలు ఏంటి అని మనం మాట్లాడితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సో మహారాష్ట్రలో చూసుకుంటే మన పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ నమ్మేటోళ్ళు ఎవరు లేరు. సో ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీనైనా కూడా మనం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే రేపు పొద్దున ఎవడు మనం నమ్మడు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికార పార్టీ పై హైకమాండ్ నుంచి మీకు చురకలు పడుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు ఇలా వెనక్కు తీసుకుని చెప్పేసి ప్రతిపక్షాలు ధ్వజం ఇచ్చి మాట్లాడడం జరుగుతుంది. లెటర్ లైన్ మనం మాట్లాడుకుంటే ఇది ఇలా ఉంది. నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళ నిరుద్యోగుల పరిస్థితి ఏంటి చూసుకుంటే వీళ్ళు జివో 49 రద్దు చేయమన్నారు, జివో 49 తీసుకొచ్చి జివో 46 రద్దు చేయమన్నారు, జివో 49 రద్దు చేయమన్నారు, ఇవన్నీ రద్దు చేయమన్నారు. కానీ దాన్ని పట్టించుకునే దాఖలు లేవు. సో గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టదు, గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టవద్దంటే గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి అప్పుడు డిఎస్సి అంటే డిఎస్సి కూడా పెట్టి ఒకప్పుడు ఏం జరిగింది, వీళ్ళే నిరుద్యోగులే చాలా కష్టపడి ఇష్టపడి వాళ్ళకి ఇష్టం ఉందా లేకుండా వేరే విషయం. సో వాళ్ళని కాళ్ళ వెళ్ళబడా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ గెలిపించడం జరిగింది. సో అలాంటి కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడం లేదు, మేము అధికారం తీసుకొచ్చిన పార్టీని మీరు మమ్మల్ని పట్టించుకోరని చెప్పేసి వాళ్ళు నిజంగా కూడా అరే ఏంది ఇలా జరుగుతుంది, మేము ఇంత కష్టపడి చూసుకుని మాపైన కేసులు పెట్టి మాపైన దాడి చేస్తామని చెప్పేసి కూడా లిటరల్లీ మనం మాట్లాడడం జరుగుతుంది. సో చూసుకుంటే మాత్రం ఫైనల్ గా అమలు చేసిన హామీలు, అమలు కాని హామీలు కనుక మనం మాట్లాడుకుంటే సో ఒక 2-3 హామీలు మాత్రం హామీలు అయితే అందులో ఒక మేజర్గా వచ్చేసి గృహలక్ష్మి కాదు మనకు మహాలక్ష్మి పథకం వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, ప్లస్ ఇది ఒకటి, కరెంటు వచ్చేసి మనకు విద్యుత్ బిల్లు 200 యూనిట్లు ఇది ఒకటి, ఇవి కొద్దిగా గ్యాస్ ఒకటి, 3 ఒకటి చిన్నగా మనకు కొద్దిగా లైట్ అమలు అయినట్టు వస్తుంది. సో అమలు కానీ మాత్రం పెద్ద చాటబాతం చిట్టానే ఉంది. సో వీళ్ళు వచ్చేసి మేము ఇచ్చిన 6 గ్యారెంటీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. సో 100% కాదు, 200% కాదు, 1000% కూడా అసలు అమలు చేసిన దాఖలాలు లేవు. ఇస్తామన్న రైతు బంధు, రైతు భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు, రైతు భరోసా దేవుడు ఇచ్చే రైతు బంధు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అని చెప్పేసి లిటరల్ చాలా మంది కూడా పబ్లిక్ టాక్ లో చెప్పడం జరిగింది. సో మనం కనుక మాట్లాడుకుంటే ఫైనల్ వచ్చేసి ఆల్రెడీ 1 year అయిపోయింది, ఇంకా 4 years మాత్రమే ఉంది. సో ఈ 4 years ఏం చేస్తారు, నిధులు సమకూరుస్తారు. సో రైతు ముఖ్యంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలా, ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చింది, ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడలేదు. రైతులకు బోనస్ ఇస్తారు, ఆ బోనస్ ఏ మేరకు ఇస్తారు. సో ఈ బోనస్ ఇస్తాం మేము రైతు బంధు ఇవ్వని చెప్పేసి తుమ్మల నాగేశ్వరి చెప్పకనే చెప్తున్నారని చెప్పేసి మనకు చాలా క్లారిటీ అర్థమవుతుంది. ఉద్దున్నోడు ఎవడని కూడా బోనస్ ఒకటి సరిపోతుంది, రైతు బంధు అవసరం లేదని చెప్పి ఎవరు కూడా అన్నాడు. ఆ బోనస్ అది ఇచ్చేదేందో ఏదేందో ఎప్పుడో అమ్మసత్నానికి ఎప్పుడో పడతా ఉంటుంది, అది పడేదేందో కూడా తెలియదు. సో రైతు బంధు చూసుకుంటే సంవత్సరానికి 15,000 7,000 ఒక ఎకరానికి వచ్చేసి వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో 100% రైతు బోనస్ మీరు ఆశని పెట్టుకోరు, 100% రైతు బంధు ఇవ్వాల్సిందే. సో వీళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్ గా నిధులు పడుతుంది. సో వీళ్ళు ఎలా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది విషయం అంటూ. సో ఇలాంటి ఇంకా చెప్పుకోవాలంటే చాటపడతాం చాలా ఉంది. సో చూద్దాం, నాకు తెలిసినంత వరకు అయితే హామీలు అమలు చేసిందంటే 100% అమలు చేయలేదని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో వీళ్ళు అమలు చేస్తే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. సో వీళ్ళు అమలు చేయలేదు కాబట్టి ప్రతిపక్షాలు ధ్వజమిస్తున్నాయి, అసెంబ్లీ మొత్తం దద్దరిల్లేలా చేస్తున్నాయి. సో వీళ్ళు చూసుకుంటే ఏం చేయాలని అర్థం కాక ప్రశ్నించిన మేము తొక్కుతాం, మేము నిజాం పోతాం, మేము మొక్కలు లేకుండా చేస్తాం, అసలు కేసీఆర్ అనే మొక్కలు మూలనే కొని చేస్తాం అనే మాటలు మాట్లాడడం జరుగుతుంది. సో వీళ్ళు ఏంటంటే ప్రతిపక్షాలకు ఏదో ఒకటి అస్తమేయాలని చెప్పేసి మాట్లాడినట్టు ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టు ఇది ఏం లేదు నాకు తెలిసినంత వరకు అయితే. కేసీఆర్ నడుపుతాం, మొక్కను బీకెత్తాం, మూసిలేసి తొక్కుతాం, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి 100%. సో కేసీఆర్ అనేవాడు ఒక మహావృక్షం నాటుడు. కేసీఆర్ అనే కాదు, పిల్లల మొగ్గను కూడా కేసీఆర్ దగ్గర చిన్న దుమ్మును కూడా లేపలేదు మీరు. 100% ఇది చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన విషయం, కానీ ఎవరు చెప్పిన కూడా తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ పేరు అనేది బ్రాండ్, దాన్ని ఎవరు కూడా తోడుకోలేడు, ఎవరు త్వరలో కూడా కాదు. సో మొన్న దాకా కేసీఆర్ త్యాగం వల్ల తెలంగాణ వచ్చింది, కేసీఆర్ త్యాగం వల్ల తెలంగాణ వచ్చిన కూడా
ఇప్పుడు అధికారం రాగానే మాట మారుతున్నారు. అది రాజకీయ నాయకుల లక్షణం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా కూడా కేసీఆర్ అంటే బ్రాండ్, అది అధికారం ఉన్నా లేకున్నా ఇప్పటికి కూడా కేసీఆర్ కావాలని అంటూరంటే అర్థం చేసుకోవాలి. సో మీరు ఇచ్చిన 6 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తే సో జనం కేసీఆర్ ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ మీరు ప్రతి మీటింగ్ లో కూడా కేసీఆర్ గుర్తు చేయడం వల్ల కేసీఆర్ హైలైట్ అవుతుంది. కానీ దానివల్ల మీకు వచ్చే యూజ్ ఏం లేదు 100%. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిపక్షాల పైన కుట్ర చేయకుండా అధికార పక్షం అనేది 6 గ్యారెంటీ అమలు చేస్తే మిమ్మల్ని అసలు ఎవడు టచ్ కూడా చేయలేడు. అసలు ఎవడు ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చినట్టు అవ్వదు. సో నాకు తెలిసినంత వరకు ఫైనల్గా ఏంటంటే ప్రతిపక్షాలకు అవకాశాలు ఇవ్వద్దంటే అధికార పక్షం సమర్థంగా పనిచేస్తే సో ప్రతిపక్షాలు అంటారు సైలెంట్ గా సప్పబడి సల్లగా ఉండరు. ప్రతిసారి కేసీఆర్ అని మాట్లాడాల్సిన అవసరం. కేసీఆర్ అనేవాడు ఓడిపోయిండు, పక్కకు ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటాడు. ప్రతిసారి గుర్తు చేసి కేసీఆర్ ఎనర్జీ చేయడం తప్పించి ఏమి ఉండదు ఆడ. వాళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకుని బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కేసీఆర్ లేకుండా నీ ఒక మీటింగ్ కూడా జరగదని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో ఆ మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది, కానీ కేసీఆర్ మాట్లాడారు. ప్రతిసారి కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసినా సెకండ్ థింగ్ కేసీఆర్ ఏం చేయగానే ఓడగొట్టిరని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో చేసినా చేయలేదా సెకండ్ థింగ్ 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరం పదవిలో ఉండు జనాలకు మంచి చేసిన జనాలకు తెలుసు, మీకు కూడా తెలుసు. జనాలకు మంచి చేసిన తెలియదు, మీకు తెలుసు. అది సరే ఏదో ఒక చిన్న మిస్టేక్ ప్రతి ఒక్క నాయకుడు ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు. ఆ మిస్టేక్ మరి ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. కేసీఆర్ ఓడగొట్టిరు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు తీసుకొచ్చారు. సో అది అందరూ తెలిసిన విషయమే. ఓడిపోయిన వాడి గురించి మనం పక్కన పెడేసి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజలకు ఏం చేయాలి అదే ఆలోచిస్తే బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.